అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ముందుగా మీ అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఇవాల్టి వీడియోలో శివరాత్రి సందర్భంగా ఇంటిని పూజా గదిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి, శివరాత్రి పండుగ కోసం మనం ముందుగా చేసుకోవాల్సిన ఏర్పాట్లు ఏంటి, ఇవన్నీ కూడా పూర్తి వివరాలతో ఈ వీడియో ఉండబోతోంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తారని అనుకుంటున్నాను. ఎటువంటి సందేహం ఉన్నా నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ 2025వ సంవత్సరంలో ఫిబ్రవరి 26వ తారీఖు బుధవారం మనం మహాశివరాత్రి జరుపుకోబోతున్నాం. శివరాత్రి పండుగను అందరం కూడా చేసుకునే అతి ముఖ్యమైన పండుగ. ఈ మాఘమాసంలో ఫిబ్రవరి 26వ తారీఖు జరుపుకునే ఈ శివరాత్రి బుధవారం వచ్చిందండి ఈసారి. అయితే స్వామివారి పూజ కోసం ప్రత్యేకంగా పీఠాన్ని ఏర్పాటు చేసుకుంటే ఎటువంటి ఏర్పాట్లు చేసుకోవాలి, నిత్య పూజ మందిరంలో అయితే తప్పనిసరిగా దేవుని పటాలని వాటిని శుభ్రం చేసుకుంటూ ఉంటాం మనం. అయితే శివయ్య చిత్రపటం ఉంటే కనుక తప్పనిసరిగా పెట్టుకోండి. సహజంగా అందరిళ్లలో కూడా ఇలా కుటుంబ సమేతంగా, అంటే ఇటు కుమారస్వామి వినాయకుడు ఉన్న స్వామివారి చిత్రపటం కానీ, అంటే కుటుంబం మొత్తం ఉన్న ఫోటో కానీ, లేదా ఆది దంపతులుగా స్వామివారు అమ్మవారు మాత్రమే ఉన్న ఫోటో కానీ ఉంటుంది. ఎలా పెట్టుకున్నా పర్లేదు. ఇక అలాగే శివయ్య విగ్రహాలు కానీ, శివలింగం తప్పనిసరిగా ఈ శివరాత్రిని పార్వతుల కళ్యాణం అయిన రోజుగా కొంతమంది చెప్తే పురాణ కథనాల ప్రకారం లింగోద్భవ రూపంలో స్వామివారు అవతరించిన రోజుగా ఈ శివరాత్రిని జరుపుకుంటారు కనుక అలా శివలింగం రూపంలో స్వామివారిని పూజించాలి అని అంటారు. మరి ఇంటిని పూజా గదిని ఈ మాఘమాసంలో శుభ్రం చేసుకోవాలి శివరాత్రి కోసం మాత్రమే అనుకుంటే గనక మనకి రేపు శుక్రవారం కదండి. శుక్రవారం మంగళవారాలు సహజంగా పూజా గదిని తీసి శుభ్రం చేయడం కానీ అవి చేయరు. అటువంటప్పుడు రేపు శుక్రవారం చేసుకోకుండా శనివారం నాడు చేసుకోవచ్చు, ఆదివారం సోమవారం చేసుకోవచ్చు. మళ్ళీ మంగళవారం వచ్చేసింది 25వ తారీఖు, 26 ఇక బుధవారం మనకి శివరాత్రి. అయితే 23 ఆదివారం కూడా ఎవరైతే మాఘమాసంలో మాఘపు ఆదివారాలు కూడా పాలు పొంగిస్తున్నారో అటువంటి వాళ్ళు మాఘపు ఆదివారం కూడా క్లీన్ చేసుకోరండి. అంటే పర్టికులర్గా బూజులు దులపడం కానీ, దేవుడి గదులు ఫోటోలన్నీ తీసి శుభ్రపరచుకోవడం కానీ చేసుకోరు. అటువంటి పట్టింపేం లేదు, మేము రథసప్తమి మాత్రమే పాలు పొంగిచ్చామో మిగతా ఆదివారాలు అటువేం చేసుకోవట్లేదు అనుకుంటే మీరు ఆదివారం శుభ్రం చేసుకోవచ్చు. లేదంటే 24 సోమవారం శుభ్రం చేసుకోవచ్చు. మళ్ళీ 25 మంగళవారం వచ్చేసిందండి. మంగళ శుక్రవారంలో మనం అనుకున్నట్టుగా సహజంగా పూజా గదిలో వస్తువుల్ని అంటే విగ్రహాలని కడగటం కానీ అవి చెయ్యము. కాబట్టి మీరు 22వ తారీఖు శనివారం, ఆదివారం, సోమవారం ఈ 3 రోజుల్లోనూ కూడా ఇల్లు క్లీన్ చేసుకోవచ్చు. కొంతమందికి ఆడవారికి పీరియడ్ ప్రాబ్లం ఉండి వాళ్ళు శుభ్రం చేసుకోలేదు అనుకుంటే కనుక అటువంటి వాళ్ళు అప్పుడు తప్పదనుకుంటే మంగళవారం పూట చేసుకోండి. సాధ్యమైనంత వరకు మంగళ శుక్రవారం చేసుకోండి. కొంతమంది ఏంటంటే ఆ రోజుతో అంతటితో కూడా వాళ్ళకి పీరియడ్ తాలూకు కానీ మరి ఇంకేదైనా అశౌచం ఉండుంటే కనుక అవన్నీ అయిపోయాయి, 26 బుధవారం మేము శివరాత్రి జరుపుకోవాలి అనుకునే వాళ్ళు తప్పదు కాబట్టి ఆ రోజు చేసుకుంటారు. మామూలు వాళ్ళందరూ కూడా ముందుగానే ఇంటిని పూజా గదిని శుభ్రం చేసుకొని ఏవైనా మీకు పటాలు ఉన్నా విగ్రహాలు ఉన్నా అవన్నీ అలంకరణ చేసుకుని పూజా మందిరంలో పెట్టేసుకోవచ్చు. అయితే ఇక్కడ మేము శివరాత్రికి పూజ చేసుకుంటున్నాం అనుకుంటే, అంటే మీ నిత్య పూజా మందిరంలో ప్లేస్ ఉంది అక్కడ మేము శివరాత్రి పూజను చేసుకుందాం అనుకుంటే కనుక ఇలా ఇక్కడ కూడా ఒక చిన్న ముగ్గు పెట్టి అక్కడ శివలింగం ఉంటే శివలింగం, స్వామివారి చిత్రపటం కానీ పెట్టి మీరు అభిషేకాలు చేసుకుంటూ అలాగే పూజను కూడా శివరాత్రి పూజని అతి సులువుగా నిత్య పూజా మందిరంలో కూడా చేసుకోవచ్చు. ఇలా మీరు పూజా మందిరం అంతా కూడా బొట్లు అవి పెట్టి అలంకరణ చేసి పెట్టేసుకోవచ్చండి. అయితే ఇంతకు ముందే మేము పూజా గది అంతా క్లీన్గా పెట్టుకున్నాము, మళ్ళీ చేయాలా అంటే ఇక అవసరం లేదండి. స్వామివారి పూజను మీరు వెంటనే చేసేసుకోవచ్చు, అలా డైరెక్ట్గా చేసేసుకోవచ్చు. అయితే 28 మళ్ళీ మనకి అమావాస్య శుక్రవారం ఉంది. అమావాస్య రోజు కూడా అసలు చాలామంది లక్ష్మీదేవి అమ్మవారి పూజలు చేస్తారు కనుక ఆ పూజా రూమ్ అనేది క్లీన్ చేయరు. ముందుగానే క్లీన్ చేసేసుకొని ఆ తర్వాత లక్ష్మీదేవి పూజలు కూడా అమావాస్య తిథికి ప్రత్యేకంగా చేసుకుంటూ ఉంటారు. అటువంటి వరకు అయితే బాగా కలిసి వస్తుంది. ఇటు శివరాత్రికి ఇల్లు శుభ్రం చేసేసుకుంటే నెక్స్ట్ 27 లేదు 28 మనకి అమావాస్య కాబట్టి అమావాస్య రోజు డైరెక్ట్గా ఇక మళ్ళీ పూజలు చేసుకోవచ్చు. అమావాస్య తర్వాత క్లీన్ చేస్తాం అనుకున్న వాళ్ళైతే కనుక పూజ చేసుకున్న తర్వాత 28 అమావాస్య తర్వాత మళ్ళీ శనివారం మీరు 29వ తారీఖు క్లీన్ అనేది చేసుకోవచ్చు పూజా రూమ్ని. అయితే మనకి రోలు రోకలి చిన్నవి మనం ఇంట్లో వాడుకునేవైనా సరే అండి ఉంటే ఈ విధంగా అలంకరణ చేసి పెట్టుకోండి. శివరాత్రికి రోలు పైభాగం పార్వతీదేవిగా, అడుగు భాగం స్వామివారిగా అంటే శివయ్యగా చెప్తూ ఉంటారు. అందుకనే మన పాత వాళ్ళు కూడా పెద్దవాళ్ళు కూడా పాత తరం నుంచి కూడా ఇంట్లో ఉన్న సన్నికల్లును కానీ రోలు రోకల్ని కానీ అలంకరించడం, ఏవైనా శుభకార్యాలప్పుడు వాటిని కూడా శుభ్రం చేసి అలంకరణ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అందుకని తప్పనిసరిగా మనము ఈ విధంగా రోలు రోకలి ఇంట్లో వాడుకునేవైనా పర్లా నిత్యం వాడుకునేవైనా కడిగేసి ఈ ఒక్కరోజుకి ఆ విధంగా అలంకరణ చేసి పెట్టుకోవచ్చు. ఈ ఇంట్లో ఆనవాయితీగా వచ్చిన గౌరమ్మ ఉంటే ఆ గౌరమ్మను కూడా తప్పనిసరిగా పసుపు రాసి అలంకరణ చేసి ముందుగా పెట్టుకోవచ్చండి. ఇటువంటి రాతి గౌరమ్మ సెట్ అయితే ఇప్పుడు అందరం వాడుకుంటున్నాం కదా, అటువంటి సెట్ ఉంటే కనుక మీరు ఆ అమ్మవాళ్ళని కూడా నీట్గా అలంకరించి పసుపు రాసి బుట్లు పెట్టి పెట్టుకోవచ్చు. ఇవన్నీ కూడా మనం శివరాత్రి రోజు అప్పటికప్పుడు చేసుకోవడానికి
చాలా టైం టేకింగ్ వర్క్సేనండి ఇవన్నీ. కాబట్టి ముందుగానే మనం ఎలా అయితే ఎక్కడైతే పూజ చేయాలనుకుంటున్నామో దాని ప్రకారం మనకు ఒక ఆలోచన అనేది ఉంటుంది కదా. ఇంట్లో ఉన్న ఏవైతే శుభ్రం చేసుకోవాలి, అలంకరణ చేసుకోవాలనే వస్తువులు ఉంటాయో వాటన్నింటిని కూడా ముందుగా అలంకరణ చేసి పూజలో పెట్టుకుంటే చాలా మంచిది. గౌరమ్మని కూడా ఈరోజు తప్పనిసరిగా పూజించుకోవాలి. ఇక అలాగే ప్రత్యేకంగా పూజాపీఠం ఏర్పాటు చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, శివయ్యకి లింగోద్భవ సమయంలో పూజ చేయాలన్నా, అలాగే ఉదయం నుంచి ప్రహర సమయాలు సాయంత్రం వరకు, ఇవన్నీ నేను ప్రహర సమయాలు అంటే ఏంటి ఇవన్నీ కూడా ఒక వీడియో షేర్ చేశానండి. ఆ సమయాల్లో పూజలు చేసుకోవాలి అనుకుంటే వాళ్ళు సాధ్యమైనంత వరకు ప్రత్యేక పీఠం అనేది ఎక్కువగా పెట్టుకుంటూ ఉంటారు. అటువంటి వాళ్ళు ఆ పీఠాన్ని కూడా చక్కగా పసుపు రాసి విధంగా ముగ్గులతో అలంకరణ చేసి సిద్ధం చేసుకోవాల్సి ఉంటుందండి. ఎందుకనంటే మనం స్వామివారికి ఒక ఆసనంగా ఈ పీఠాన్ని ఏర్పాటు చేస్తున్నాం కనుక తప్పనిసరిగా కడిగి ముందుగానే పసుపది రాసి ముగ్గులు పెట్టి ఈ విధంగా అలంకరణ చేసి పెట్టుకుంటే మనం శివరాత్రి రోజు ఇక్కడే పూజ అనేది చేసేసుకోవచ్చు. మనం అలంకరించుకున్న గౌరమ్మని పూజలో పెట్టుకున్నా మంచిదేనండి. లేదంటే కనుక తులసమ్మ దగ్గర ఎలాగో దీపం పెడతాం కనుక ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత తులసమ్మ దగ్గర అయినా సరే ఈ రాతి గౌరమ్మని పెట్టేసేసి, అలాగే మనం ఈ రోలు రోకలు ఏదైతే ఉందో ఆ రోలు రోకలు కూడా అలంకరిస్తాం కాబట్టి ఇటువంటివన్నీ కూడా తులసమ్మ దగ్గరే పెట్టేసి అక్కడే ఒక దీపారాధన చేసి పండు తాంబూలం పెట్టేసుకొని ఏదైనా నైవేద్యం పెట్టచ్చు అనమాట. అలాగే రుద్రాక్షలు ఉంటే కూడా తెచ్చి పెట్టుకోండి. ముందుగానే రుద్రాక్ష మాల కానీ లేదా విడి రుద్రాక్షలు కానీ తెచ్చి పెట్టుకోండి. చాలామంది వెలిగించేది అఖండ దీపం అండి. ఈ అఖండ దీపం ఉంటే ఎటువంటి నియమాలు పాటించాలి, ఈ అఖండ దీపాన్ని అసలు ఎలా వెలిగించాలి అనేది నేను ఒక వీడియో అయితే షేర్ చేస్తున్నాను. ఒకసారి చూడండి. ఆ నియమాలు తెలుసుకొని మాత్రమే అఖండ దీపాన్ని వెలిగించుకోండి. దీనిని అఖండ ఒత్తి అని అంటారు కదా. ఇలా పొడుగ్గా ఉంటుంది మనకి అఖండ దీపం అనేది. ఇంకా కొండెక్కకుండా మీరు ఎంతకాలం అయితే అంటే ఏ టైంలో అయితే పూజ చేయాలనుకుంటున్నారో అక్కడ వరకు కూడా అఖండ దీపం వెలగాలి కాబట్టి అలా పొడుగు ఒత్తి తెచ్చుకోవాలి. దీన్ని కూడా మట్టి మూకుని కూడా కొత్త తెచ్చుకున్నప్పుడు ఇలా ఒక అరగంట గంట పాటు నీళ్ళలో వదిలేసేయండి. దానివల్ల నూనెని అబ్జర్వ్ చేసుకోకుండా ఉంటుందన్నమాట. ఇలా బాగా నానితేనే మనకి నూనె అనేది ఎక్కువ పీల్చుకోకుండా ఆ మట్టి మూకుడు అనేది ఉంటుంది. అంటే శివరాత్రికి తెల్లవారుజాము నుంచి పూజ చేసుకుంటే అప్పటి నుంచే వెలిగించవలసి ఉంటుంది అఖండ దీపం వెలిగించాలి అనుకున్న వాళ్ళు. అలా కాకుండా ప్రహర సమయాల్లో మాత్రమే, అంటే ఈవినింగ్ పూజ చేసేటప్పుడు ప్రదోషకాలం దగ్గర నుంచి వెలిగించాలి అనుకుంటే ఆ టైమింగ్స్లో కూడా వెలిగించుకోవచ్చు. నేను అఖండ దీపం పెట్టినప్పుడు వీడియో పెట్టినప్పుడు దాంట్లో అన్ని టైమింగ్స్ సహా వివరంగా చెప్పానండి. ఒక్కసారి ఆ వీడియోని చెక్ చేయండి. అయితే ఈ అఖండ దీపం వెలిగించాలి అనుకుంటే కనుక కొన్ని నియమాలు పాటిస్తూ మాత్రం తప్పనిసరిగా ఉండాలి జాగ్రత్తగా. ఎందుకంటే అఖండ దీపం ఒక సంకల్పం అనుకొని మనం వెలిగిస్తాం కనుక కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఇక్కడ అఖండ దీపం మూకుడు తెచ్చుకొని ఇలా నీళ్ళల్లో వేసిన తర్వాత ఒక అరగంట ఒక 45 మినిట్స్ తర్వాత తీసేసి తుడిచేసిన తర్వాత బాగా ఆరనివ్వండి. ఇవన్నీ మరి మనం ముందుగా చేసుకుంటేనే అఖండ దీపం వెలిగించుకోవడానికి కొత్త మూకుళ్ళు అవుతుందండి. ఇక అక్కడి నుంచి ఆ మూకుడిని నీట్గా విభూతితోనూ పసుపుతోనూ గంధంతోనూ చక్కగా కుంకుమ బొట్లు పెట్టి అలంకరణ చేసి ముందుగా పెట్టుకుంటేనే అఖండ దీపం వెలిగించుకోవాలనుకునేసరికి ఈ మూకుడు సిద్ధమవుతుంది. ఈ ఏర్పాట్లన్నీ కూడా మనం ముందు 2 రోజుల ముందు నుంచి కానీ ఒక రోజు ముందు నుంచి కానీ చేసుకోవచ్చండి. పీట ఇవి అలంకరణ కానీ రాతిగౌరమ్మని అలంకరించుకోవడం, రోలు రోకలి ఈ మూకుడికి తయారు చేసుకోవడం ఇవన్నీ కూడా ముందుగానే మనం చేసి పెట్టుకోవచ్చు. అలాగే మూకుడు ఎక్కడైతే అఖండ దీపం పెట్టాలి అని అనుకుంటే కనుక ప్రత్యేకంగా పీఠం పెడుతున్నారా లేకపోతే దేవుడి పూజా మందిరం దగ్గర పెడుతున్నట్లయితే కనుక జాగ్రత్త తీసుకుంటూ ఎక్కడైతే పెడుతున్నారో ఆ ప్రదేశంలో కూడా తప్పనిసరిగా పసుపు కానీ జేగురు కానీ రాసి ఈ విధంగా ముగ్గులు పెట్టి ఉంచుకొని ఆ తర్వాత అఖండ దీపాన్ని వెలిగించవలసి ఉంటుంది. అఖండ దీపం వెలిగించడానికి ఇలా ఒక ప్లేట్లో కూడా బియ్యం కానీ లేదా నవధాన్యాలు కానీ గోధుమలు కానీ పోసుకొని వాటి మీద కూడా ఇట్లా ఓం కానీ స్వస్తిక్ మార్క్ వేసుకొని అప్పుడు మీరు అఖండ దీపాన్ని వెలిగించుకోవచ్చు. ఈ రోజున అంటే ఈ 26వ తారీఖు మనకి ఫిబ్రవరి శివరాత్రి జరుపుకుంటే ఆ రోజు విశేషం ఏంటంటే శ్రవణ నక్షత్రం స్వామివారి జన్మ నక్షత్రం కూడా వెంకటేశ్వర స్వామివారిది. కాబట్టి ఈ రోజున పిండి దీపాలు కూడా వెలిగించుకోవచ్చండి. ఈ పిండి దీపాలని ఒకవేళ మీరు అఖండ దీపం పెట్టినట్లయితే కనుక ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఒక కొంచెం పెద్ద ప్రమిదిలాగా చేసుకొని దాంట్లో కూడా మనము ఆ ప్రహార సమయాల్లో పూజ చేసినప్పుడు, అంటే ప్రహార సమయం అంటే 3 గంటల పాటు ఉంటుంది. ఆ 3 గంటల పాటు అయినా కనీసం వెలిగించుకోవడానికి ఇలా ఒకవేళ మీ దగ్గర మట్టి ప్రమిద పెద్దది లేకపోతే ఇలాంటి ప్రమిదైనా చేసుకోవచ్చు. అందుకని ఇక్కడ చూపిస్తున్నాను. ఇక్కడ మనం పిండి ప్రమిదలు ఎలా తయారు చేసుకుంటామో అదే పద్ధతిలో బియ్య పిండి కొంచెం బెల్లము ఆవు పాలు కలిపేసి ఇలా ముద్దగా చేసి పెట్టుకొని దీన్ని కూడా ఒక అరగంట నాననివ్వాలి. అలా నానిస్తే సాధ్యమైనంత వరకు మనకి విరగకుండా ప్రమిద అనేది వస్తుందన్నమాట, మెత్తబడి పిండి. ఇక్కడ వచ్చేసి ఇలా చిన్న
మనము కప్ అనేది తీసుకొని నేను ఇక్కడ శివలింగం షేప్లో ఉండేలాగానే నేను ఈ దీపాన్ని అనేది తయారు చేస్తానండి. ఇలా తయారు చేసుకోవచ్చు, లేదా కొంచెం పెద్ద ప్రమిదగా అయినా మామూలుగానే చేసుకోవచ్చు. శివరాత్రి కాబట్టి అంతా కూడా శివమయంలాగా ఉండేలాగా స్వామివారి రూపంలోనే దీపం వెలిగించేలాగా ఇక్కడ నేను ఈ విధంగా వెలిగించుకుంటున్నాను. ఇలా నచ్చితే వెలిగించుకోండి. ఇలా ఒక పానపట్టము అది శివలింగం ఉంటే ఎలా ఉంటుందో అలా నేను ఒక ప్రమిద తయారు చేసుకుంటున్నాను. ఇది పిండిది కాబట్టి మళ్ళీ మనం కదిలించకుండా డైరెక్ట్గా ఈ ప్లేట్ని తీసుకెళ్ళి మనం పూజ దగ్గర పెట్టి దీపం వెలిగించేలా ఉండాలి. మనం మామూలు ప్రమిదలు కదిలించినట్టుగా కదిలించలేం కనుక పిండి దీపాన్ని ఈ విధంగా ఒక ప్లేట్లో కానీ ఒక బౌల్లో కానీ పెట్టేసుకుంటే మీరు అలా ఇక్కడ చందనం బొట్లతో అలంకరణ చేసేసుకొని ఈ పిండి ప్రమిదని మనం శివరాత్రి రోజు కూడా దీపాల్లో వెలిగించుకోవచ్చు. నువ్వులను కానీ ఆవునేయి కానీ పోసి ఇలా మీకు నచ్చితే కనుక ఇటువంటి పిండి ప్రమిదను కూడా సిద్ధం చేసుకోండి. ఇది నేను పూజా విధానాల్లో కూడా ఎలా వెలిగించాలి ఏంటి అనేది నేను షేర్ చేస్తాను. ఇక నేను గంధంతో ఈ విధంగా అలంకరణ చేసిన తర్వాత కుంకుమ బొట్టుతో ఈ విధంగా పెట్టేస్తున్నాను అనమాట. ఇలా సిద్ధం చేసుకున్న ప్రమిదలో మనం ఆవు నెయ్యి లేదా నువ్వులను పోసి దీపాన్ని వెలిగించుకోవచ్చు. అలాగే చిన్న చిన్న మన పిండి ప్రమిదలు చేసుకుంటే కనుక స్వామివారి అడ్డబొట్టులాగా ఇలా నామల్లాగా పెట్టేసి ఈ దీపాలు కూడా వెలిగించుకోవచ్చు. అయితే వీటిని ఎన్ని దీపాలు వెలిగించాలని ఏమీ లేదు. మీకుండే పూజా ప్రదేశాన్ని బట్టి మీరు ఎన్ని దీపాలైనా ఈ రోజున వెలిగించుకోవచ్చు. ఉదయం పూజ చేసిన కుందుల్లో కానీ దీపాల్లో కానీ సాయంత్రం వెలిగించకూడదు. ఎందుకంటే మనం ఎప్పుడు పూజ చేసినా సపరేట్గా మళ్ళీ కొత్త కుందులు వాడుతూ ఉంటాం. అటువంటప్పుడు ఈ పిండి ప్రమిదలు చేసించుకుంటే మనము ఉదయం మామూలు కుందుల్లో చేస్తుంటే నెమ్మదిగా సాయంత్రం ఈ పిండి దీపాల్లో మనం వెలిగించుకోవచ్చు. లేదంటే ఉదయం ఇవి వెలిగించుంటే కనుక రాత్రి వేళలో లేదా లింగోద్భవ సమయంలో పూజ చేస్తున్నప్పుడు కూడా ఇటువంటి పిండి ప్రమిదలు మనకు ఉపయోగపడతాయి అన్నమాట. ఇలా నామల్లాగా పెట్టేసి అడ్డబొట్టులాగా ఇలా పెట్టేసి శివనామంలాగా ఈ విధంగా పెట్టుకోవచ్చు. మరి శివయ్యకి చాలా ఇష్టంగా మనం ఎప్పుడైనా శివుని పూజ చేసుకున్నప్పుడు వెలిగించేది నారికేళ దీపం, కొబ్బరి దీపం. ముక్కంటిగా 3 కన్నుల కల కొబ్బరికాయ ఎలా ఉంటుందో ఆ ముక్కంటికి ఈ విధమైన కొబ్బరి దీపం అనేది ఎప్పుడు మనం పెడుతూ ఉంటాం కదా. మనం మొదటిగా పూజలో ఎప్పుడైతే కొబ్బరికాయ కొడతామో దాంట్లో ఒక చెప్పని స్వామివారి దగ్గర పెట్టేసి దాంట్లోనే ఒక చెప్పని మరి దీపానికి వాడుకోవచ్చు. నేను అఖండ దీపం వెలిగించినప్పుడు ఈ నియమాలని నేను చెప్పానండి. అయితే ఈ కొబ్బరి చిప్పని కూడా పసుపు రాసేసి దీనికి కూడా బొట్లు పెట్టి అలంకరణ చేసి పెట్టుకోవచ్చండి. ఇవన్నీ మీరు చూసినట్లయితే ఇవన్నీ కొంచెం మనకి టైం అనేది తీసుకుంటూ ఉంటాయి. అందుకని ఈ ఏర్పాట్లు అనేవి సాధ్యమైనంత వరకు ముందు చేసుకుంటూ ఉంటాం. అయితే ఈ కొబ్బరి దీపం అనేది అఖండ దీపం వెలిగించే ముందు కొట్టినట్లయితే కనుక కాయ ఇది పూజ చేసుకునేటప్పుడు చేసుకోవడానికి అవుతుందన్నమాట. మనకి సపరేట్గా దీపం పెడతాము, సపరేట్గా ఇంకో కాయ కొడతాము అనుకుంటే కనుక అప్పుడు మీరు ముందుగానే ఒక కాయని కొట్టి ఇది అలంకరణ చేసి పెట్టుకోవచ్చు. అయితే అభిషేకానికి కావాల్సిన వస్తువులు ఈ పంచామృతాలు, అలాగే అభిషేకము ఏ వస్తువులు ఎందుకు వాడతాము, వాటి వల్ల కలిగే ఫలితాలు ఏంటి అనేది కూడా నేను ఒక వీడియోని అయితే షేర్ చేస్తున్నాను. ఆ వీడియోని చూడండి. వాటిల్లో మన కోరిక ఇది అని అనుకున్నప్పుడు ఆ ద్రవ్యంతో స్వామికి అభిషేకం చేసుకోవచ్చు. లేదంటే నీళ్లతో అభిషేకం చేసుకోవచ్చు. పంచామృతాలు, ఆవుపాలు, ఇక్కడ చూపించే ఏ వస్తువులు అంటే పసుపు, కుంకుమ, గంధము మన ఇంట్లో నిత్యం ఉండేవి వాటితో కూడా శివయ్యకి అభిషేకం చేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ కూడా మనం పూజ చేసే ముందుగానే ఒకసారి ఇవన్నీ కలుపుంచుకొని ఆ తర్వాత శివయ్యకి అభిషేకం అనేది చేసుకోవాలి. అభిషేకం కోసం ఇక్కడ నేను చూపించిన వస్తువుల్లో ఒక్కొక్క ద్రవ్యం అంటే ఒక్కొక్క వస్తువుతో అభిషేకం చేస్తే ఒక్కొక్క ఫలితం అనేది మనకి స్వామివారి అనుగ్రహ రూపంలో కలుగుతుందన్నమాట. అందుకని అవన్నీ కూడా చూపించాను. వాటిలో మీరు ఏం తెచ్చి అభిషేకం చేయగలరో అవి ఏర్పాటు చేసుకోండి. ఈ మన శక్తి మేరకే భగవంతుడు చేసుకుంటేనే చాలా మంచిది. ఇక విభూది అక్షింతలండి. బియ్యంలో కొంచెం విభూదిని వేసి దాంట్లో ఆవునేయి కానీ నువ్వులను కానీ వేసి మనం అక్షింతలు కలుపుంచుకుంటే కనుక స్వామివారి పూజ చేస్తున్నప్పుడు విభూది అక్షింతలు వాడితే మంచిది. ఇక అలాగే శంకు పూలు కూడా చాలా ఇష్టమని స్వామివారికి ఎక్కువగా పెడుతూ ఉంటారు. ఇటువంటి శంకు పూలు కానీ బిల్వదళాలు కానీ దొరికితే విడి పూలతో స్వామివారిని అర్చించడం కానీ, అలాగే వీటిని మాలగా కూడా బిల్వదళ మాల కూడా ఇదివరకు ఒకసారి షేర్ చేశాను. ఆ బిల్వదళాలు ఎక్కువ దొరికితే కనుక మాలగా తయారు చేసి కూడా స్వామివారి చిత్రపటానికి అలంకరణ చేసుకోవచ్చు. అలాగే మీకు 1-2 దళాలు మాత్రమే దొరికాయని అనుకుంటే ఇలా ఓం నమ శివాయ అని రాసుకొని స్వామివారి ముందు చక్కగా పూజలో సమర్పించచ్చండి స్వామివారికి. ఇవన్నీ కూడా భక్తి శ్రద్ధలతో మనం ఎంతవరకు చేయగలమో అంతవరకు స్వామివారికి చేసుకోవడమే. ఇది బిల్వ ఫలం అంటే మారేడు దళాలతో ఇప్పుడు ఎలా చెప్పానో అలాగే మారేడు ఫలం. మీ దగ్గర ఒకవేళ శివలింగం లేనట్లయితే కనుక మారేడు ఫలం దొరికినా కూడా శివలింగంగా భావించి మీరు అభిషేకాలు అనేవి చేసుకోవచ్చు. అభిషేకం చేయడానికి కొబ్బరి నీరు, అలాగే మనము కొబ్బరి దీపారాధన చేయడానికి కానీ, అఖండ దీపం పెట్టే ముందు కొబ్బరికాయ కొట్టడానికి కానీ, మరొక రకంగా పూజలో కొబ్బరికాయ కొట్టడానికి కానీ కొబ్బరికాయలు అయితే అవసరమవుతాయి. పూర్ణ ఫలంగా చెప్తాం కాబట్టి చాలామంది కొబ్బరి దీపారాధన స్వామివారికి చేస్తూ ఉంటారు. అలాగే స్వామివారికి నైవేద్యం కోసం పళ్ళను కూడా పెట్టవచ్చు. అలాగే పండ్ల ముక్కలతో కానీ పండ్ల జ్యూసులతో కానీ అభిషేకం చేయడం కోసం ఈ విధమైన పండ్లు అయితే తెచ్చి ఇంట్లో పెట్టుకోవచ్చు ముందుగా. అయితే ఇన్ని రకాలు చేస్తేనే ఫలితం అనేం కాదండి. మనం స్వామివారికి మనకు తగ్గ శక్తితో ఏవైతే సమర్పించగలమో వాటితో ప్రశాంతంగా మనం పూజన చేసుకోవడమే ముఖ్యం అన్నమాట. ఇక
స్వామి పూజకు అవసరమయ్యే పూలు కూడా తులసి దళాలు ఎందుకు చూపిస్తున్నా అంటే చెప్పా కదండి, ఈరోజు శ్రవణ నక్షత్రం కూడా కలిసింది. ఇటు వెంకటేశ్వర స్వామి వారి పూజ కూడా సహజంగా చేసుకుంటాం కదా. అంతేకాకుండా ప్రత్యేకంగా పూజాపీఠం పెట్టిన నిత్య పూజా మందిరంలో తప్పనిసరిగా దీపారాధన చేయాల్సిందే. కాబట్టి అక్కడ కూడా తులసి దళాలతో స్వామికి పూజ చేసుకున్నాక శివరాత్రి పూజను చేసుకోవచ్చు. మరి అలాగే మనకి దీపపు కుందులు, ఎక్కడైతే పూజను చేసుకుంటున్నామో, ఎన్ని దీపాలు వెలిగించాలి అని అనుకుంటున్నామో దానిని బట్టి మనకు అవసరమయ్యే కుందులన్నీ కూడా ఈ విధంగా గంధం బొట్లు అలంకరణ చేసుకొని కనీసం అన్ని ద్రవ్యాలతో అభిషేకం చేయకపోయినా గంగాజలం కానీ లేదా మన ఇంట్లో నీరైనా తీసుకొని మనం అభిషేకం అనేది చేసుకోవచ్చు. కాబట్టి ఇటువంటి చెంబులు కూడా అలంకరణ చేసి పెట్టుకొని వాటితో అభిషేకం చేసుకోవచ్చండి. అయితే శివలింగం అనేది ఇంట్లో ఉంటేనే చాలా మంచిది. అయితే మీ దగ్గర శివలింగం లేదు, మేము ఇంట్లో తెచ్చి పెట్టుకోలేకపోతున్నాం అనుకొని ఆ రోజున మీరు అన్నంతో చేసిన శివలింగం కూడా చేసి పూజలో పెట్టుకోవచ్చండి. అయితే అన్నంతో చేసిన శివలింగము మన అభిషేకం అనేది చేయలేమన్నమాట. శివలింగం లేని వాళ్ళు రుద్రాక్షం తెచ్చైనా పెట్టుకోండి. అలాగే పుట్టమన్నుతో చేసే మనము మట్టి శివలింగం, అయితే సహజంగా 16 సోమవారాల వ్రతాన్ని చేయాలి అనుకున్న వాళ్ళు ఎక్కువగా ఈ పుట్టమన్నుతో చేసుకున్న శివలింగాన్ని మన పూజలో వాడుతూ ఉంటాము. ఒకవేళ మీకు అన్ని పూజా స్టోర్స్లో కూడా పుట్టమన్ను దొరుకుతుంది, ఇంట్లో శివలింగం లేదు అనుకున్న వారు కానీ పూజలో పెట్టుకోవాలనుకుంటే ఇటు అన్నంతో చేసిన శివలింగం కానీ లేదా ఈ విధంగా పుట్టమన్నుతో చేసిన శివలింగం కూడా పూజలో పెట్టుకోవచ్చండి. ఎందుకంటే ఈ రోజంతా శివరాత్రి ప్రత్యేకంగా లింగ రూపంలోనే స్వామివారిని ఎక్కువగా ఆరాధించడం మంచిది కనుక, చాలా పుణ్య ఫలితాలను అందిస్తుంది కనుక అభిషేకం చేసుకోలేకపోయినా కనీసం పూజలో ఇలా ఈ రూపంలో అయినా శివలింగాన్ని పెట్టుకుని పూజిస్తే చాలా మంచిది. అయితే ఒకవేళ మీ దగ్గర శివలింగం లేకుండా ఇలా పుట్టమన్న రూపంలో కానీ అన్నంతో కానీ శివలింగం చేసుకుంటే అభిషేకం ఎలా చేయాలి అనేది నేను నెక్స్ట్ వీడియోస్లో అయితే షేర్ చేస్తానండి. శివరాత్రికి సంబంధించి షేర్ చేసే వీడియోలో డెఫినెట్గా మీ అందరి కోసం షేర్ చేస్తాను. కాబట్టి అన్నంతో శివలింగం కానీ మట్టి శివలింగం కానీ లేదంటే మనం కొనుక్కొని వచ్చిన శివలింగం కానీ ఏర్పాటు చేసుకోండి శివరాత్రికి. ఇక అలాగే తులసి కోట తప్పనిసరిగా ఇంట్లో ఎప్పుడు కూడా తులసి కోట పచ్చగా కళకళలాడుతూ ఉండాలి. అలాగే ముఖ్యంగా పండగ రోజుల్లో అంటే తప్పనిసరిగా కుండీని మనం శుభ్రంగా కడుక్కొని పసుపు రాసి అలంకరణ చేసి పెట్టుకోవాలండి. ఇక్కడ కూడా తప్పనిసరిగా దీపారాధన చేయండి. ఇంట్లో పూజ చేసుకుని వచ్చిన తర్వాత తులసి కోట దగ్గర కూడా దీపారాధన చేయాలి. చిన్న ముగ్గు అనేది పెట్టుకుంటే సరిపోతుంది. ప్రత్యేకంగా పూజ పీఠం పెడుతున్న వాళ్ళైతే కనుక ఎక్కడైతే పీఠాన్ని ఏర్పాటు చేస్తున్నారో అక్కడ గోమూత్రంతో శుభ్రం చేసుకోవడం కానీ, పసుపు నీళ్ళు చిలకరించి కానీ తుడుచుకొని, కుదిరితే పసుపు రాసుకోవడం, జేగురు రాసుకోవడం, లేదంటే ఆ పసుపు నీళ్ళు చిలకరించేసి తుడిచేసి ఇక్కడ కూడా చిన్న ముగ్గు పెట్టి అక్కడ ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకొని అక్కడ స్వామివారికి పూజ అనేది చేసుకోవచ్చు. అయితే పూజకి కావాల్సిన విభూతి కానీ, ఈ మట్టి మూకుడు అక్కడ దీపానికి తెచ్చుకోవటం, ఒత్తులు, మరి అమ్మవారికి కూడా పూజ చేసుకుంటాం కనుక మంగళకరమైన వస్తువులను ఏర్పాటు చేసుకోవటం, అలాగే అభిషేకానికి కావాల్సిన వస్తువులు ఇవన్నీ కూడా ముందుగా తెచ్చిపెట్టుకుంటే చాలా మంచిది. పండగ రోజు కాబట్టి ఇంటి ముందు కూడా తప్పనిసరిగా ముగ్గు ఉండాలండి. ఇది నిత్యం కూడా ఉండాలి. అందులో పండగ రోజుల్లో అంటే గడపను కూడా అలంకరణ చేసి పసుపు రాసి ముగ్గులు పెట్టుకొని ఇంటి ముందు కూడా తప్పనిసరిగా ఈ విధంగా ముగ్గు ఉండాలి. ఇలా ముగ్గు ఉంటేనే ఆ ఇంట్లో ఒక పండగ వాతావరణం శుభకరంగా కనబడుతూ ఉంటుందన్నమాట. అలాగే ఎక్కడైతే మనము ఈ నైవేద్యాలు వండుకొని స్వామివారికి ఏదైనా నైవేద్యాలు పెట్టాలనుకుంటామో అక్కడ అంటే గ్యాస్ దగ్గర కూడా అంతా క్లీన్గా ఉండి తప్పనిసరిగా చిన్న ముగ్గైనా పెట్టుకొని ఉండండి. ఈ చిన్న చిన్న ఏర్పాట్లు అనేవి చేసుకొని మనము శివరాత్రి పూజని చేసుకోవచ్చండి. శివరాత్రి పూజా విధానాన్ని కూడా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. మరి ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే కనుక లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.